అనుభవం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆకార సదృశ ప్రజ్ఞ, ప్రజ్ఞయా సదృశాగమ, ఆగమై సదృశ ఆరంభక, ఆరంభ సదృశోదయ. దిలీపుని గుణగణాలు వర్ణిస్తూ చెబుతారు. ఆకారానికి తగిన ప్రజ్ఞ ఉండాలి. విద్యార్థులు గుర్తుపెట్టుకోండి. 6 అడుగులు పొడుగుండగానే సరిపోదు. ప్రతివాడు అంటాడు పొడుగే మేకులు కొట్టడానికి పనికొస్తాడు, 10వ తరగతి తప్పాడు అంటాడు. తప్పకూడదు. నీ ఆకారానికి తగిన ప్రజ్ఞ ఉండాలి. ఏదో పనిలో మన 10వ తరగతి తప్పినా పర్వాలా, నేను ఫలానా పనిలో గొప్పవాడిని, నేను బాగా చేస్తాను అని నిరూపించగలగాను. నేను మోటార్ మెకానిక్, నన్ను మించిన మెకానిక్ లేడు. నేను బట్టలు దూతాను, ఇస్త్రీ చేస్తాను, నన్ను మించిన వాడు లేడు. ఏదో ఒకటి, ఏ పని అయినా పర్వాలా. వృత్తుల్ని అవమానించొద్దు, వృత్తులను తక్కువ చేయదు. ప్రతి వృత్తి గొప్పది. ప్రతి వృత్తి మీద 1000 పడగల మీదే ఈ విశ్వం అంతా నిలబడింది. ఆ పనిలో నన్ను మించిన వాడు లేడు. నేను 2 నిమిషాల్లో గడ్డం చేయగలను అనొకడు గొప్ప. నిజమే, నేనైతే నాకంటే గొప్పవాడు, నేను చేయలేను. 20 నిమిషాలైనా మన గడ్డం తెవలదు. 2 నిమిషాల్లో చేస్తాడు మా మంగళ ఉన్నాడు, వాడు నాకంటే గొప్పవాడే అంటాను నేను. ఎందుకంటే ఆ పని వాడే చేయాలి, నేను చేయలేను.